డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా 2000 మొక్కలను పెంచి పరిరక్షించమని జనసేన తరపున గునుకుల కిషోర్ కోరారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పవన్ కళ్యాణ్ జన్మదిన సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటవలసిందిగా నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్, వేములపాటి అజయ్ సూచనలతో నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద 2000 దేశీయ జాతీయ మొక్కలు పంచి పరిరక్షించమని జనసేన నాయకులు, వీర మహిళలు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే గొప్ప వ్యక్తుల్లో అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒకరని, ఎన్నో దశాబ్దాలుగా మొక్కలను పెంచడం అంటే ఎంతో సంతోషమని, పలు సందర్భాల్లో పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎన్నో సందర్భాల్లో తెలిపినట్లు తెలిపారు. భావితరాలు బాగుండాలంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఇష్టంగా అటవీ శాఖను కూడా ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే ఆయన అభిమానులకు ఒక పండుగ దినమే. దాదాపుగా 22 దశాబ్దాల నుంచి ఆయన జన్మదినం నాడు వారి శక్తి మేరకు జన సైనికులు అయితే, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అనేక సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్తుంటారు. ఈ రోజున డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన మా పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి మీద ఎంత ప్రేమ ఉంది అనే దానికి తార్కాణం చూపిస్తూ అటవీ శాఖను తీసుకొని ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం కింద ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటాలని మనందరికీ చెప్పిన తరుణంలో ఆయన ఎంతో ప్రేమించే ప్రకృతికి మొక్కల బహుమతిగా ఇచ్చి మీ అభిమానాన్ని చాటుకోవాలని చెప్పి మా జనసేన పార్టీ పెద్దలు నాగబాబు గారు అయితేమి, నాదెండ్ల మనోహర్ గారు అయితేమి, అజయ్ గారు అయితేమి నిర్ణయించిన పక్షంలో దాదాపుగా 2000 మొక్కలు ఇక్కడ నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ వద్ద డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దేశీయ జాతి వృక్షాలు ఇక్కడ పంచడమే కాకుండా దాన్ని పరిరక్షణ చేపట్టవలసిందిగా 54 డివిజన్ల నాయకులను ఇక్కడ పిలిపించి ప్రతి డివిజన్ లో 40 మొక్కలు దాటే విధంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. వన మహోత్సవంలో ప్రతినబూనినట్టుగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి రాబోయే భవిష్యత్తు బిడ్డల పర్యావరణాన్ని కాపాడాలని మరొకసారి తెలియజేస్తూ మరో 2 రోజులు ఇదే విధంగా జనసేనని జన్మదిన వేడుకలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మొక్కలు పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఎన్నో జరుగుతాయని పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున నేను తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.